విస్మయార్హ వృత్తాంతం. గోపాలకృష్ణ స్వామి అబ్బా ఏవి రంగండి ఏవి రంగండి ఏవి రంగండి అని పొంగిపోతున్నారు. ఆ రంగులో రహస్యం ఏమిటో తెలుసా అండి? విస్మయార్హ వృత్తాంతం అని మూక మహాకవి ఎందుకు పొంగిపోయారో తెలుసా? శంకరుడు శుద్ధ స్ఫటిక మణినిభం తెల్లగా ప్రకాశించిపోతూ ఉంటాడు. ఆయన అమ్మవారి భక్తి చూసి శరీరంలో సగభాగం నువ్వు తీసుకో అని ఇచ్చేశాడు. ఆయన ఆవిడికి ఎడమ పక్క భాగాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే అమ్మవారు ఎలా ఉంటుంది? సర్వారుణ ఎర్రగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఏం చేసింది? వచ్చి అయ్యవారి పక్కకి చేరింది సగం. ఇంత ఎర్రటి అమ్మవారు తెల్లటి శంకరుల్లో సగ భాగానికి వచ్చి చేరింది అనుకోండి, మిగిలింది తెల్లగా ఇది ఎర్రగా ఉంటుంది. ఏమిటి ఇంత తెల్లటి శుద్ధ స్ఫటికమని నిభమైనటువంటి శంకరుడిలో సగభాగం ఎర్రగా అవగానే మిగిలినది కూడా ఈ ఎరుపు కాంతి పడిపోయి ఎరుపు అయిపోతుంది కదండి. మీరు అంగీకరిస్తారా? తెల్ల మణి దగ్గరికి మీరు గులాబీ పువ్వు సగమే పెట్టారనుకోండి, మిగిలిన సగం ఎలా కనపడుతుంది? ఎర్రగానే కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎరుపు గులాబీ పక్కకు వచ్చింది, దీని కాంతి దాని మీద పడి మొత్తం ఎర్రగానే కనపడుతుంది. మొత్తం ఎర్రగా కనపడుతున్న అమ్మవారిలో ఎవరున్నారు? శివుడు ఉన్నాడు. కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ శివుడు ఏమిటమ్మా? నువ్వే శివుడు, నువ్వే శక్తి, మీరిద్దరు ఒకటేనమ్మా. అలా విడదీసి చూడడం ఏమిటి అసలు? నీ మెరిసిపోతున్న బుగ్గల్లో, నీ మెరిసిపోతున్న నుదిటిలో, నీ మెరిసిపోతున్న సర్వావయవాల్లో దాగి ఎవరున్నారో తెలుసా? శివుడు ఉన్నాడు. కానీ దొరకడు. ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? నువ్వు అనుగ్రహిస్తే దొరుకుతాడు. దీన్ని శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి? తయాహృత్వా వామంబ పరిపర తృప్తేన మనసా. అమ్మా నాకు చిన్న అనుమానం వస్తోంది, శంకరుడు సగం తీసుకోమంటే మిగిలిన సగం కూడా నువ్వు దొంగిలించేసావా అమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. ఎర్రటి సగం వచ్చేటప్పటికి మిగిలిన సగం తెలుపు కూడా ఎరుపు అయిపోయింది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఈ నామరూపాత్మకంగా కనపడుతున్నటువంటి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి రూపమైన ఈ చరాచర జగత్ లోపల ఉన్నదంతా ఈశ్వరుడు, శివుడి అద్వైత స్థితి. కాబట్టి అమ్మవారు చిత్రంగా కూర్చుంటుంది. విచిత్రం తెలుసా అండి? విస్మయార్హ వృత్తాంతం. ఆవిడ కూర్చోవడం బట్టి మీరు చెప్పేయచ్చు. అమ్మవారు రెండు కాళ్ళు ఇలా మడుచుకు కూర్చుంది అనుకోండి, అప్పుడు ఆవిడ లలితాపరా భట్టారిక అని పిలవాలి మీరు. అమ్మవారు ఒక కాలు కిందకి చాపి ఒక కాలు మడుచుకుంది అనుకోండి, అప్పుడు చేతిలో చెరుకు విల్లే ఉంటుంది. అప్పుడు ఆవిడ రాజరాజేశ్వరి అంటే ఆవిడ పరిపాలకురాలిగా ఉంది. ఇప్పుడు ఆవిడ రాజరాజేశ్వరిగా ఉంటే మీకేం చేస్తుంది? ఇప్పుడు ఆవిడ పరిపాలనాంశతో ఉంది. ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, హత్యలు 50 చేసేసిన వాడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టేశాడు అని పేపర్లో వచ్చింది. మీకు అభ్యంతరమా? మీకు అభ్యంతరం ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇచ్చేశాడు అంతే క్షమాభిక్ష. అలా మీరెన్నుకున్న రాష్ట్రపతి అంత పెద్ద అధికారంతో ఉంటే ఆవిడ రాజరాజేశ్వరి, ఆవిడ ఏమైనా చేసేస్తుంది. రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజపదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధి రాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ నడిచి వెడుతుంటే దేవతలందరూ ఉంగి నమస్కారం చేస్తుంటే, అమ్మా అమ్మా జాగ్రత్త, ఇది విష్ణుమూర్తి కిరీటం, ఇది ఇంద్రుడి కిరీటం, ఇది లేకపోతే ఏదో అశ్విని దేవతల కిరీటాలు, జాగ్రత్త నీకు తగులుతాయి 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 అంటుంటారు. ఇన్ని కిరీటముల యొక్క మణుల కాంతుల చేత ప్రకాశించేటటువంటి పాతద్వంతము కలిగినటువంటి తల్లి ఇప్పుడు ఆవిడ రాజరాజేశ్వరిగా ఉంది. ఆవిడ అనుగ్రహించింది. మీ మీద పాశం వేయచ్చు, దగ్గరికి లాక్కుంటుంది, మీకు ఇహమునందు కోర్కెలు తీరుస్తుంది. ఆవిడ భక్తి పాశములు వేసి తన ఎరుపు వెనకాతల ఉన్న తెలుపుని మీకు దర్శనం చేయిస్తుంది. అంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, శివుడితో కలిపేస్తుంది. అప్పుడు మీకు ఈ లోకమునందు బ్రహ్మదర్శనం అవుతుంది, ప్రకృతి దర్శనం ఆగిపోతుంది. ప్రకృతి యందు పరాత్పరుణ్ణి చూడగలిగిన శక్తి ఆవిడిస్తుంది. ఇది విస్మయార్హ వృత్తాంతం, ఇది ఆశ్చర్యం. అందుకని ఒక కాలు మడిచి ఒక కాలు కింద పెడితే ఆవిడ రాజరాజేశ్వరి కాదు. ఇంకొక చిత్రం ఉంది ఆవిడ దగ్గర. ఏమిటో తెలుసా అండి? అసలు శంకరుడికి నామరూపాలు లేవు. చాలా ఖచ్చితంగా మాట్లాడాలంటే, ఎందుకనంటే ఆయన ఎప్పుడు ఆత్మ చైతన్యంగా ఉంటాడు. ఆత్మ చైతన్యానికి రూపం ఏమిటండి? ఆయన తనలో తాను రమించిపోతూ ఉంటాడు, కదలిక ఉండదు. అలా కదలిక లేకుండా ఆత్మ చైతన్యంగా ఉండిపోయినటువంటి పరమేశ్వరుడి మనస్సునందు తానే ఇంతమందిగా కనపడాలనేటటువంటి మహాకామమును సృష్టించి కామేశ్వరుడిగా మార్చి కూర్చోబెడుతుంది. కూర్చోబెడితే ఆయన ఏం చేస్తాడంటే కుడికాలు కింద పెట్టి ఎడమ కాలు మడుస్తాడు.
అప్పుడు ఎడమ తొడ ఇలా ఏర్పడుతుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఆవిడ కుడి కాలు మడిచి ఎడమ కాలు కింద పెడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారో తెలుసా అండి, ఇద్దరు ఒకే రకమైన ఆయుధాలు పట్టుకుంటారు. ఈ నాలుగే ఇద్దరు పట్టుకుంటారు. ఇద్దరు మూడో కంటితో ఉంటారు. ఇద్దరు ఒకే రంగులో ఉంటారు. అసలు మీరు దాన్ని చూడడం కూడా చాలా కష్టం. అలాంటి మూర్తిని చెక్కడం చాలా కష్టం. దాన్ని మహాకామేశ్వర కామేశ్వరి సమిష్టి స్వరూపం అంటారు. నాలుగవది ఆవిడ తల్లి రాజరాజేశ్వరి. ఒక కాలు కిందకి పెట్టి పూజలు అందుకుంటోంది అంటే అది రాజరాజేశ్వరి స్వరూపం. కాబట్టమ్మా నువ్వు కూర్చోవడంలోనే భక్తుల్ని తరింపచేసేస్తావమ్మా. విస్మయార్హ వృత్తాంతం కాదు కాదు, దానికి ఇంకొక రహస్యం ఉంది. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటారు. అందులో ఆ మధ్యలో కొన్ని నామాలు వస్తాయి చూడండి. ఆ భండాసురేంద్ర, ఆ భండాసురుణ్ణి చంపడం కోసం అని చెప్పి సర్వశక్తి సమన్విత ఆవిడ బయలుదేరుతుంది. ఆ బయలుదేరేటప్పుడు ఆవిడ దగ్గర సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత అని చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ఇలా ఏదో భండ సైన్య వధోద్యుక్త శక్తి సేనా సమన్విత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. ఇవేవి మధ్యలో ఆపకూడదు చదివేటప్పుడు. అవన్నీ 16 అక్షరాల నామాలు, మధ్యలో ఎక్కడ ఆపకుండా చదవాలి వాటిని. అందుకని అలాగే వెంటనే ఆవిడ వెడుతుంది, మంత్రిని వెళ్తుంది. వెళ్ళి మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత, అలాగే విశుక్ర ప్రాణహర నావారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అలా ఆ భండాసురుడు యుద్ధానికి వస్తాడు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. ఆ తర్వాత అమ్మవారు ఆయన మీదకి బాణాలు విడిచిపెడుతుంది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది స్తోత్ర సంస్తుత వైభవ అని పూర్తి చేస్తారు ఆ యుద్ధాన్ని. అన్ని 16 అక్షరాల నామాలతోనే పెడతాయి. ఇందులో మీరు చూడండి కొంత విచిత్రం ఉంది. ఇది విస్మయార్హ వృత్తాంతం. ఆవిడ భండాసురుడన్న రాక్షసుణ్ణి చంపడానికి బయలుదేరింది. ఆ భండాసురుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మన్మధుడు కాలిపోయాడు శంకరుడి యొక్క 3వ కంటి మంటకి. ఆ బూడిదనంతటినీ కూడా ఓ దగ్గరికి చేర్చాడు గణపతి. బ్రహ్మగారు చూసి భండా అన్నారు. అందులోంచి భండాసురుడు పుట్టుకొచ్చాడు. వాడు రౌద్ర తేజస్సుతో వచ్చాడు. వాడి 2 భుజాల్లోంచి 2 రాక్షసులు పుట్టాడు. వాడు విశుక్రుడు, ఒకడు విషంగుడు, ఇద్దరు. వాడు సంకల్పం చేశాడు అనుకోండి, మళ్ళీ చచ్చిపోయిన రావణాసురుడు, హిరణ్యాక్షుడు అందరూ పుట్టేస్తారు. ఇప్పుడు వాణ్ణి చంపలేక దేవతలందరూ పెద్ద హోమం చేశారు. హోమం చేస్తే అందులోంచి అమ్మవారు బయటికి వచ్చింది. దేవకార్య సముద్యత, దేవతల కార్యం తీర్చడానికి ఆవిడ బయటికి వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? భండాసురుణ్ణి చంపడానికి బయలుదేరుతోంది ఆవిడ. బయలుదేరేటప్పుడు ఆవిడ దగ్గర ఏమున్నాయి? సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. అమ్మవారి దగ్గర కొన్ని కోట్ల ఏనుగులు ఉన్నాయి, రకరకాల జాతుల ఏనుగులు. ఈ ఏనుగుల్ని ఎవరు నడిపిస్తారు? అమ్మవారి యొక్క అంకుశంలోంచి ఒక తల్లి పుట్టింది. ఆ పుట్టినటువంటి అమ్మవారి పేరే సంపత్కరి. ఆవిడ ఏనుగుల్ని నడిపించగలదు. ఆవిడ ఈ గజ సైన్యాన్నంతటినీ నడిపిస్తోంది. అమ్మవారి యొక్క అంకుశంలోంచి ఇంకొక తల్లి పుట్టింది. ఆవిడ పేరు అశ్వారూఢ. ఆవిడ అనేక రకాలైన గుర్రాలను నడిపిస్తుంది, కొన్ని కోట్ల గుర్రాలను నడిపిస్తుంది ఆవిడ. ఆవిడ దగ్గర చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, ఒక పెద్ద రథం ఉంది, అందులో అన్ని ఆయుధాలు ఉంటాయి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రం అని ఒక రథం ఉంది, అందులో ఆవిడ మంత్రిని రాజశ్యామల బయలుదేరింది. ఆ రాజశ్యామల వీణ పట్టుకుని ఉంటుంది, అనేక చేతులతో ఉంటుంది. ఆ రాజశ్యామలాని సరస్వతీ పూజ నాడు ఆ మూర్తిని పెట్టి పూజ చేస్తే గొప్ప బుద్ధి వైభవం కలుగుతుంది. ఈ మాట చెప్పి కంచి నుంచి ఫోటో తీసుకొస్తే మహానుభావుడు ప్రసాద్ బాబు గారు దాన్ని కొన్ని వేల ఫొటోస్ కింద ఇవాళ కంప్యూటర్లో చేయించారు. సరస్వతీ విద్యార్థులందరి ఆమెలను పెట్టి పూజ చేయించబోతున్నాం. కాబట్టి ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క మంత్రిని, ఆవిడ ఒక రథంలో బయలుదేరింది. అమ్మవారి దగ్గర
సైన్యాధ్యక్షురాలు ఒక ఆవిడుంది, ఆవిడ చీఫ్ కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆవిడ పేరు వారాహి. ఆవిడ తల బోడిగా ఉండి ముందుకి ఆదివరాహమూర్తి యొక్క ముట్టె ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అత్యంత వైదికమైన ఈ మూర్తుల దర్శనం మీరు చేయడం కోసం రేపటి రోజు ఉదయం సుప్రభాత వేళలో 5:45కి సుప్రభాతం చదివేటప్పుడు రాజశ్యామల మూర్తిని, వారాహి మూర్తిని, చిదగ్నిగుండంలోంచి ఆవిర్భవిస్తున్నటువంటి లలితా స్వరూపాన్ని, ఈ 3 మూర్తుల్ని తీసుకొచ్చి మీకు చూపించడానికి ఆ వేదిక మీద పెట్టి చూపిస్తాం. రేపు చూద్దురు కానీ సంతోషానికి. కాబట్టి ఆ తల్లి బయలుదేరింది. కిరిచక్ర రథారూఢ, అడవి పందులు లాగుతున్న రథం మీద ఆవిడ బయలుదేరింది. జ్వాలామాలిని కాక్షిప్తవహ్ని ప్రాకార మధ్యగా, ఆ సైన్యం మీదకి ఎవరు రాలేరు, దాని చుట్టూ అగ్నిహోత్రం కాపలా ఉంటుంది. అటువంటి సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తోంది. ఈ నిత్య ఇలాంటి దేవతలందరూ వెళ్ళి భండాసురుడి సైన్యాన్ని చంపుతున్నారు. అందులో విషంగుణ్ణి, రెండో వాణ్ణి, ఈ తల్లి సైన్యాధిపతి అయినటువంటి వారాహి, మంత్రిని అయినటువంటి రాజశ్యామల, వీళ్ళిద్దరూ సంహరించారు. సంహరించిన తర్వాత అమ్మవారు ఎంతో సంతోషించింది. ఆ భండాసురుడికి కొడుకులు ఉన్నారు. ఈ కొడుకులందరినీ కలిసి బాలా ఒక్కతే చంపేసింది. బాలా అంటే అమ్మవారి యొక్క కుమార్తె. 9 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లని కానీ కూర్చోపెట్టి నమస్కారం చేస్తే బాల పూజలో సాక్షాత్తుగా అమ్మవారే కూర్చుని ఆ పూజ స్వీకరించినట్టు ఆ నమస్కారం అమ్మవారికి చెందిపోతుంది. అందుకే రాబోయే రోజులలో ఒక రోజున బాల పూజలు జరుగుతాయి ఇక్కడ. ఆ రోజున మీరు అమ్మవారిని దర్శనాన్ని చేసుకోవచ్చు. ఆ బాలాస్వరూపిణి కూర్చుంటే ఆ మంత్రంలో కూడా 9 అక్షరాలే ఉంటాయి. ఆవిడ భ్రమలు పోగొట్టేస్తుంది. ఆవిడ ఎక్కడుంటే అక్కడ విజయం. అందుకే ఉపన్యాసం వినేటప్పుడు అందరి దృష్టి ఆ బాలాస్వరూపం మీద పడితే గొప్ప ఉన్నతి కలుగుతుందని వెనక బ్యాక్డ్రాప్ అంతా బాలాస్వరూపాన్ని ఇచ్చారు. ఇక్కడ వెనక బాలాస్వరూపం అదే. ఆవిడ భండాసురుడి యొక్క కుమారుల్ని చంపింది. ఆఖరణ లలితాదేవి వెళ్ళి పాశుపతాస్త్రం వేసి భండాసురుడి సైన్యాన్ని చంపేసింది. మహాకామేశ్వరాస్త్రాన్ని వేసి భండాసురుడిని చంపేసింది. ఇది బాహ్యమునందు యుద్ధం. ఆంతర రహస్యం ఏమిటో తెలుసా అండి? మీకు ఇక్కడే అనేకమైన కోర్కెలు పుట్టేస్తాయి ఇంద్రియాల వల్ల. చదివితే ఏమవుతుంది? ఇందులో ఉంది చూసారా, అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత అంటే ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది. అలాగే మీకు అక్రమాలిన కోరికల వైపు వెళ్ళి వీర్యము పతనమైపోకుండా కాపాడి మిమ్మల్ని అమ్మవారి వైపుగా నడిపిస్తుంది వారాహి. అందుకే వారాహి వీర్యనందిత. అలాగే విషంగుడు అంటే అక్కర్లేని కోరికలతో సతమతమైపోయి బుద్ధి పాడవకుండా మంచి నిర్ణయాలు చేసుకుని సత్సంగంతో మంచి వాళ్లతో తిరిగి మంచి నిర్ణయాలు చేసుకోగలిగినటువంటి శక్తిని అమ్మవారి ఇస్తుంది. ఆ రాజశ్యామలకి సంబంధించినటువంటి గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అవన్నీ మీకు ఇక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని చంపేటటువంటి మంత్రాలకు సంబంధించిన వ్యాఖ్యానం. కాబట్టి ఇప్పుడు ఆవిడ భండాసురుడిని చంపేసింది. భండాసురుడు అంటే ఎవరు? జీవ ప్రకృతితో మీరు ఎవరిని చూసి ఛీ సిగ్గు లేదండి వాడికి అన్నారనుకోండి, వాడే భండాసురుడు. మీరు కావాలంటే భాస్కరరాయల వ్యాఖ్యానం చూడండి. ప్రపంచంలో ఎవరి వంకన్నా చూసి మీరు ఛీ వాడికి సిగ్గు లేదండి అన్నారనుకోండి, వాడి పేరు భండాసురుడని గుర్తు. వాడు శరీరంతో సుఖాలు అనుభవిస్తాడు, వాడు భగవంతుడి వైపుకి నడవడు, వాడి పనులు అలా ఉండవు. అలాంటి వాణ్ణి కూడా మార్చి భగవంతుడి వైపుకి తిప్పగలిగిన నామాలు ఈ యుద్ధం. ఇది బాహ్యమునందు భండాసుర యుద్ధం, ఆంతరమునందు మన్ని మార్చే యుద్ధం. ఏమి విస్మయార్హమైన వృత్తాంతం అమ్మనిది. అందుకని ఐక్షిషి పాశాంకుశధరహస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అధ కాంచి. నేను కంచిలో చూశానటువంటి తల్లిని. ఆవిడెవరు? నిగమ వాచా సిద్ధాంతం. సమస్త వేదముల యొక్క సారము ఏదున్నదో అదే మీకు ఒక రూపాన్ని దాల్చి ఎదురుకుండా కనపడితే ఆ నిగమ వాక్య సిద్ధాంతం నా కళ్ళకు కనపడింది. వేదవాక్యం. ఎవరా వేదవాక్యం అంటే సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడింటిని చేసేటటువంటి వాడు పరాత్పరుడే. ఇంతే వేద సిద్ధాంతం. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు వివుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ.
అటువంటి ఆవిడే సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోత్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. ఈ 5 చేస్తున్నటువంటి తల్లి 5 రూపాలుగా కనపడుతున్న అమ్మ ఒక్క మూర్తిగా నా కళ్ళ ముందు ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తున్నది అని చెప్పబడినటువంటి కంటికి కనపడనటువంటి ఒక పరాశక్తి ఏది ఉన్నదని వేదములు ఘోషించి చెప్తున్నాయో ఆ చెప్పబడిన ఒక గొప్ప శక్తి స్వరూపము నా మాంసనేత్రము చేత చూడడానికి వీలుగా కంచి ఎందు నాకు దర్శనమిచ్చి నా ఎదుట నిలబడితే నేను ఈ స్తోత్రం చేస్తున్నాను అన్నాడు మూకుడు. కాబట్టి విస్మయార్హ వృత్తాంతం సకల నిగమ వాచా సిద్ధాంతం శూలపాణి శుద్ధాంతం. ఎవరి తల్లి ఇక్కడ చెప్తున్నారు, ఎంత గొప్ప బిరుది ఇచ్చేశారో. బహుశా ఈ మాట అనే ముందు శంకరాచార్యుల వారు మనసులోకి వెళ్ళి ఉండాలి. ఎందుకంటే మూక పంచస్థితి ముందు సౌందర్యలహరి ఉంది. శూలపాణి శుద్ధాంతం. శూలము అంటే త్రిశూలం. త్రిశూలం గురించి పద్మపురాణంలో ఒక మాట ఉంది. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత. దేవతలు ఆయుధాలు ఏదో సరదాగా పట్టుకోరు. శంకరుడు త్రిశూలం ఎందుకు పట్టుకుంటాడో తెలుసా అండి? పైన 3 కొమ్ములు ఉంటాయి ఇలాగా. అవి సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి మాయాశక్తి ఏది ఉన్నదో ఆ మాయాశక్తి నాదిగా కలిగిన వాడను అని చెప్పడానికి త్రిశూలం పట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ అసలు బాహ్యమునందు స్పందన లేకుండా ఉంటాడు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తరంగములు లేని చెరువులో ఉంటాడు ఆయన. అటువంటి వాడిలో బాహ్య స్మృతి వచ్చి నేను అన్నాడు అనుకోండి, ఆ నేను అన్న భావన ఆయనలో పుడితే అహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారు. ఆ అహో పురుషికా తత్వం ఉందే, ఆ నేను అన్న భావన అసలు శంకరుడికి కలిగేలా చేయగలిగిన తల్లి ఎవరో ఆవిడే శూలపాణి శుద్ధాంతం. లేకపోతే ఆయన మీకు నాకు అసలు రూపంతో వచ్చి కూర్చోడు. ప్రకృతి పురుషుల యొక్క క్రీడ లేకపోతే ఊర్ణమాభిగతి క్రీడ సల్పు అంటారు పోతన గారు. ఆ క్రీడ లేకపోతే సృష్టి లేదు. సృష్టి వైపు ఉన్ముఖం చెయ్యడం కోసమని తనలో తాను రమించిపోతున్న నిర్గుణుడైన పరబ్రహ్మస్వరూపమైన శంకరుని యందు నేను అన్న కదలికని ఆవిడ తీసుకొచ్చింది. లేక చెరువు నిలబడిపోయి ఉండిపోతే రాయి వేస్తే కెరటాలు అలా కదిలినట్టు అమ్మవారి యొక్క స్పందన చేత ఆయన కదిలి నేను అన్న బాహ్య స్మృతిని పొందాడు. మళ్ళీ ఆయన అలా అయిపోకుండా తన పక్కన కూర్చోపెట్టుకుని కట్టి పడేసి తల్లిదండ్రులుగా ఉంచి మీకు శంకర దర్శనం చేయించి శంకరుడిలో కలిపేటటువంటి మాయాస్వరూపిణి అయి ఎవరావిడ పాదాలు పట్టుకుంటారో వాళ్ళని శంకరుడితో కలుపుతుంది. నా అంత నేనన్న మొనగాళ్ళందరినీ కూడా రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార అంకుశోజ్వల వాడి మీద కోప్పడ్డం, వీడిని కౌగులించుకోవడం. ఇది బాగుందన్నా అది బాగులేదన్నాం. ఎప్పుడు తిట్టుకుంటూ ఉండడం, పొగుడుకుంటూ ఉండడం, ఆశీర్వచనం చేసుకుంటూ ఉండడం, తుమ్ముకుంటూ ఉండడం, ఇలా ద్వంద్వాల్లో బతుకెళ్ళిపోయేటట్టుగా చేసేస్తుంది. అయిపోయిందంటే హీనోపాధిలోకి వెళ్ళిపోయాడు. పోయింది మనుష్య జన్మ యొక్క ప్రయోజనం పోయింది. చచ్చి చేడి చాలా కష్టపడి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పీజీ చదివాడు. పీజీ చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు 6 గంటలు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాడు. ఎంతో కష్టపడి ప్రిలిమ్స్ రాశాడు. మంచి ర్యాంకుతో పాస్ అయ్యి మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్ళాడు. టైఫాయిడ్ అని కూడా చూడకుండా వెళ్ళి మెయిన్ ఎగ్జామినేషన్ రాసి మెయిన్లో సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అహంకారం వచ్చింది. నా అంత వాడిని నేను ఇన్ని వచ్చాయి, మెయిన్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను నాకేమిటన్నాడు. అక్కడికి వెళ్ళి ఒక్క మాట కొంచెం వ్యగ్రతతో మాట్లాడాడు. ఎన్నున్నా నీకు వినయం లేదు, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అన్నారు. ఏమైంది? తను సివిల్ సర్వీసెస్కి కూర్చోవడానికి ఉన్నటువంటి పీజీ క్వాలిఫికేషన్ ఏదో అది మిగిలింది. చాలా గొప్ప పొజిషన్ ఏ ఐఏఎస్ పొందవలసిన వాడు ఒక్క మాట వల్ల పోయాడంతే. అలా ఈశ్వరుడి వైపు ఉన్ముఖం కావలసినటువంటి బుద్ధితో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి మనుష్యుడు నా అంత నేను అని ఇలా అనగానే అమ్మవారు కూడా ఏమంటుందంటే అలాగే ఉంచుతానని రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార అంకుశోజ్వల ఇవి వ్యతిరేకంగా విసురుతుంది. విసిరితే వాడు ఏమవుతాడు? ఎప్పుడు ఏదో అనుభవించాలన్నా అంత గొప్పవాడిని నేను ఇది పొందానండి, నేను ఈ సుఖం అనుభవించానండి, నేను ఇంతవాడినండి, నేను ఇంత గొప్పవాడినండి అంటుంటాడు. అదేదో తగ్గింది కోపం. అలా వాడు చూడండి వాడు ఎలా అనుభవిస్తున్నాడో నాకే లేదు ఏడుపు. ఈ ద్వంద్వాల్లోకి వెళ్ళిపోతాడు. లేదు ఇందాకనే చెప్పానే మేడెక్కి అంతటా శివుణ్ణి చూస్తూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆ స్థాయిని పొందేస్తాడు. అక్కడ ఎలా పొందేశాడు?
అమ్మవారి అనుగ్రహం. విస్మయార్హ వృత్తాంతం. అమ్మా నేను చూశానమ్మా. ఎవరు చూడగలరమ్మా? నా కళ్ళ ముందు ఈ నేత్రానికి కనపడేటట్టుగా కనపడ్డావు. నా నోట్లో తాంబూలం పెట్టావు. నేను నీ తాంబూలం తినగానే నీ స్తోత్రం చేశాను. అమ్మ నిన్ను నేను చూశాను, నాకు అర్థమయ్యావు నువ్వు. ఐక్షిషి పొంగు. అందుకని ముందు శ్లోకం ప్రారంభమే చూశాను అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి, అసలు నిజంగా దీన్ని మీరు పూజా మందిరంలో ప్రతిరోజు చదివారనుకోండి, అమ్మవారి అనుగ్రహం మీకు ఎందుకు కలగదు? ఎంత గొప్ప శ్లోకం అని. ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అధ కాంచి నిగమ వాచా సిద్ధాంతం శూలపాణి శుద్ధాంతం. పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మీరు ఈ శ్లోకాన్ని వినే ముందు నేను మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ శ్లోకాన్ని కేవలం మీరు ఒక శ్లోకాన్ని వింటున్నానన్న భావనతో వినకండి. ఈ శ్లోకం గురించి పెద్దలు ఏమంటారంటే ఇది ఒక గొప్ప మంత్రమే అంటారు. ఒకటి, అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పినటువంటి శ్లోకం అవడం, ఆ శ్లోకం పలికినప్పుడు వచ్చేటటువంటి వాగ్రూపము, ఆ ధ్వని, ఆ శబ్దస్వరూపం అమ్మవారే అయి ఉండడం. ఈ కారణం చేత ఈ శ్లోకానికి ఒక శక్తి ఉన్నది అంటారు పెద్దలు. ఏమా శక్తి అంటే, ఈ శ్లోకం చదివిన, ఈ శ్లోకం గురించి చెప్తున్నప్పుడు విన్న నవగ్రహములలో ఏ ఏ గ్రహములు మన పట్ల వ్యగ్రతతో ఉన్నా సరే ఆ గ్రహములు ఉపశాంతిని పొందుతాయి అని. ఇది ఒక మంత్రం మీరు చెయ్యాలనుకోండి, అంగన్యాస కరన్యాసములు మీకు తెలిసి ఉండాలి. ఒక గురువు దగ్గర మీరు ఉపదేశం పొంది ఉండాలి. ఆ మంత్రాన్ని స్వరం తప్పకుండా చెయ్యడం, ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చేసి తత్ఫలితాన్ని ధారపోయడం, ఇలాంటివి మీకు తెలిసి ఉండాలి. ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మహత్తరమైనటువంటి శక్తిని తీసుకొచ్చి దీంట్లో నిక్షేపించేశారు మహానుభావుడు. ఒక మహాకవి ఆయన మూకశంకర అన్న పేరుతో ఆ కాంచీపీఠాన్ని అధిష్ఠించారు. నాకు మూకుడు మూకుడు అన్న మాట వాడడానికి ఎందుకో కించిత్ బాధగా ఉంటుంది. అంచేత నేను ఆ మూకుడు అనవలసిన చోట ఆ వ్యవహారికంలో పొరపాటున అలా వస్తే నన్ను స్వామి క్షమించుగాక, మూకశంకరులు అంటుంటాను. నేను మూకశంకరులు అన్నప్పుడు మళ్ళీ ఇదేమిటి ఏదో కొత్త పేరు చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఆ మూక మహాకవే మూకశంకరులుగా పీఠాధిపత్యం వహించారు కాబట్టి కనీసం అలా వారి గురించి మాట్లాడడం కొంత గౌరవంగా మాట్లాడడం అవుతుందేమో. అందుకని మూకుడు మూకుడు అని వారి స్తోత్రం గురించి చెప్తూ అనడం నాకు అంత పెద్ద ఇష్టంగా లేదు. అందుకని మూకశంకర అంటూ ఉంటాను నేను. ఒకవేళ మూక అని ఎక్కడైనా అంటే నన్ను అమ్మవారు క్షమించుగాక. ఈ శ్లోకాన్ని మీరు ఇప్పుడు అవధరించే ప్రయత్నం చేయండి. ఇందులో మూకశంకరులు అంటారు, దధానో భాస్వత్త అమృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే. నిజంగా మహానుభావుడికి అమ్మవారి పాదముల వంక చూస్తూ ఇతపూర్వం తాను మాట్లాడడానికి శక్తి లేనటువంటి వ్యక్తి, అమ్మవారి శక్తి తనలో ప్రవేశించి ఆ శక్తే వాగ్రూపంగా మారిపోయి ఆవిడ పాదారవిందములను అలా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తిగా మారింది. అది వాక్కుగా మారింది. ఆ వాక్కు బయటికి వచ్చింది. అమ్మవారి అనుగ్రహం చేతనే అది గ్రంథస్థమైంది. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం సాక్షాత్ మనం భగవద్గీత అని కృష్ణవాణిని ఎలా చెప్పుకుంటామో, ఈ శ్లోకం అమ్మవారు గ్రహముల యొక్క వ్యగ్రతని ఉపశాంతి చేయించడం కోసం అమ్మవారే చూపించినటువంటి దారి. ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ శ్లోకం చెప్పేటప్పుడు మూకశంకరులు అమ్మవారి పాదాల వంక చూస్తూ మాట్లాడుతున్నారు. ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ మూకశంకరులు అంటారు, అమ్మా దధానో భాస్వత్త, నీ పాదములు సూర్యునితో సమానమైనవని చెప్పడము కుదరదు. నీ పాదముల వంక చూసినప్పుడు నాకు సూర్యగ్రహము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. భా అన్న మాటకి కాంతి అని పేరు. అందుకే ఆయనకి భానుడు అంటారు. అమ్మవారి మొట్టమొదట మనం గ్రహాలు చెప్పేటప్పుడు ఏ గ్రహం చెప్తాం? సూర్యగ్రహాన్ని చెప్తాం. సూర్యగ్రహానికి ఒక శక్తి ఉంది జ్యోతిష శాస్త్రంలో. అది
ఆత్మోద్ధరణమును కలిగిస్తుంది, ఆత్మ పీడని కలిగిస్తుంది. అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తే సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అన్న తర్వాత అక్షతలు తీసి యజమాని మీద వేసి సూర్యగ్రహ పీడ విముక్త్యర్థం అని అక్షతలు వేస్తారు. కాబట్టి ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు అంటే, సూర్యుడు ఏం చేస్తాడో మాకు తెలియకపోవడం ఏమిటండి? ఆయన వెలుతురు పుట్ట. అసలు సూర్యోదయం అనేటటువంటిది కలగగానే మొట్టమొదట ప్రయోజనం పొందేటటువంటిది మనకి స్ఫురణలోకి వచ్చేది ఒకటి ఉంది లోకంలో, అదే పద్మం. పద్మం తపస్సు చేస్తుంది రాత్రంతా మొగ్గగా ఉండి, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని. కొన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మీరు తామర మొగ్గ దగ్గర చూపించారనుకోండి, ఆ తామర విచ్చుకోదు. తామర మొగ్గ సూర్యకిరణానికి విచ్చుకుంటోంది. అమ్మవారి యొక్క పాదముల యొక్క శక్తి అలా తామర మొగ్గల్ని విచ్చుకునేటట్టు ఏమైనా చేస్తోందా అంటే, ఇప్పుడు మీరు శంకర భగవత్పాదుల్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. శంకరులు అన్నారు సౌందర్యలహరిలో, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం అంటూ సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకీం అన్నారు. మూక మహాకవి మూకశంకరులు ఈ మాట చెప్పే ముందు బహుశా శంకర భగవత్పాదులు వారి దృష్టిలో ఉన్నారు కొంతవరకు. జగద్గురువులు కదా, వారెవరి దృష్టిలో ఉండరు. ఒక పద్మం విచ్చుకోవాలి అంటే సూర్యకిరణాలు పడాలి. సూర్యకిరణాలు పడితే విచ్చుకున్నటువంటి పద్మం రాత్రి అయిందనుకోండి ముడుచుకుపోతుంది. మంచులోకి తీసుకెళ్ళి మీరు తామర పువ్వుని పెట్టారనుకోండి, వెంటనే అది ఆ రేకులన్నీ కూడా బరువుగా అయిపోయి ఆ మంచు చేత కొట్టబడి రెక్కలు ఎక్కడికక్కడ రేకులు ఊడిపోతాయి. శంకరాచార్యులు వారు అంటారు, నీ పాదాలకి తామర పువ్వులకి పోలికి ఏమిటమ్మా? చాలా మంది తెలియక నీ పాదపద్మములు అంటుంటారు. అసలు అలా ఎలా చెప్పడం కుదురుతుంది? నీ పాదాలకి పద్మాలకి పోలిక లేదు. నువ్వు పుట్టింది హిమాలయ పర్వతాల మీద పుట్టావు కాబట్టి హిమగిరి సుతే అని పేరు నీకు. నువ్వు మెట్టింది హిమాలయ పర్వతాల్లోనే మెట్టావు, కైలాసనాథుడు అక్కడే ఉంటాడు కాబట్టి నీకు హిమాలయ పర్వతాల మీద నడవడం అనేటటువంటిది నీకు అలవాటైపోయింది. నువ్వు మంచుకొండల మీద తిరుగుతుంటావు. ఏది తామర పువ్వులు అలా మంచుకొండ మీద తిరగమనండి, తెల్లవారితే విచ్చుకుంటాయి, చీకటి పడితే ముడుచుకుంటాయి. నిశచరమ భాగే చ విశదౌ, అవి ఎప్పుడు ఈ పద్మాలైతే చీకటి పడితే ముడుచుకుపోతాయి. నీ పాదాలో రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడైనా సరే ఆర్తితో ఉన్నవాడు ఒక్కసారి అమ్మవారి పాదద్వందాన్ని ఇక్కడ తలుచుకుని నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః స్తరూణాం దివ్యానాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. ఎక్కడున్నా సరే, ఎంత దరిద్రుడైనా సరే, ఇక్కడ కానీ అమ్మవారి పాదాలొక్కసారి తలుచుకుని నమస్కారం చేశాడా అంతే, వాడు కష్టం నుంచి గట్టెక్కిపోతున్నాడమ్మా. నువ్వు ఉత్తరక్షణం రక్షించేస్తావు. నీ కంటి చూపు చేత రక్షించగలిగినటువంటి దానివి. నువ్వు రావక్కర్లేదు, నేను రక్షిస్తాను స్మా అని నువ్వు ఏమీ ముద్ర పట్టక్కర్లేదు. నీ కంటి చూపు ఎప్పుడు పిల్లల్ని తల్లి చూసినట్టు నువ్వు అలా కనుగుడ్లు తిప్పుతూ చూస్తూనే ఉంటావు. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ, బ్రహ్మాండాల వర్ణంత వరకు నీ దృష్టి అలా తిరుగుతూనే ఉంటుంది. నీ పాదములు తలుచుకోగానే ఎంత దరిద్రుణ్ణైనా నువ్వు రక్షిస్తావు, నిస్సంకోచం, అందులో సందేహం లేదు. అటువంటి తల్లివి నువ్వు. అటువంటి నీ పాదాలకి ఏదో పొద్దున్నే విచ్చుకుని రాత్రికి ముడుచుకుపోయేటటువంటి తామర పువ్వులకి ఎలా పోలికి చెప్తామమ్మా? ఓడిపోయాయి తామర పువ్వులు నీ పాదములయందు. ఆ తామర పువ్వుల్ని పగటిపూట వికసింపచేసిన సూర్యకిరణములు నీ పాదములతో పోల్చడానికి సరిపోతుందా? పైగా తామర పూలు ఒక కోరిక కోరుకుంటాయి, లక్ష్మీదేవి తమలో నివాసం ఉండాలి అని కోరుకుంటాయి. తమలో ఉండాలని తామర పూలు కోరుకుంటున్నాయి. కోరుకున్న వాళ్ళకి లక్ష్మిని సృజించేస్తాయి, వర్షించేస్తాయి నీ పాదాలు. దాచుకోవడం తామరలకి తెలుసు, వర్షించేయడం నీ పాదాలకి తెలుసు. నీకు తామరలకి పోలిక అమ్మా? ఎవరు చెప్పారు ఈ మాట? నీ పాదపద్మములన్న మాట ఏమిటి? నేను ఒప్పుకోనమ్మా అన్నారు శంకరాచార్యులు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని సూర్య భగవానుడు తన కిరణముల చేత పద్మములను వికసింపచేస్తున్నాడంతే.
అంత మాత్రం చేత ఆ పద్మములు అమ్మవారి పాదములకు సాటి అవుతున్నాయా? సాటి కావట్లేదు. కాబట్టి అమ్మ, నీ పాదములను చూసినప్పుడు నాకు సూర్యుడు గుర్తొస్తున్నాడు ఆ కాంతి చేత. కానీ సూర్యుడి యొక్క కిరణములు కానీ, సూర్యకాంతి కానీ, సూర్యకాంతి వలన కలిగేటటువంటి ప్రయోజనములు కానీ నీ పాదకాంతికి సరిపోవు. నీ పాదకాంతి గొప్పది సూర్యుడి కన్నా. సరిగదా? నీ సూర్యుడు ఏం చేస్తాడు? సూర్యోదయం అవగానే మన అందరిలోనూ కూడా ఒక్కసారి అమ్మయ్యా తెల్లవారిందంటాం. ఒక ధైర్యం వస్తుంది, అమ్మయ్యా తెల్లవారిందంటాం. చీకటి పడితే భయంగా ఉంటుంది. చీకటి పడితే భయంగా ఉండడం తప్పు కాదండి, అది మంచి లక్షణం. కాబట్టి బుద్ధి వికసనమును పొందదు. సూర్యోదయం అవగానే మనం బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని గాయత్రి చేసుకుని లేచి సూర్యోదయం అవుతుంటే చూడగానే గొప్ప ఉపశాంతి కలుగుతుంది మనసులో. అమ్మయ్య సూర్యోదయం అయింది, పగటి పూట అయిపోయింది, నాకు సంతోషం అనుకుంటాం. విరాట పర్వంలో తిక్కన గారు మాట అంటారు, నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. సూర్యతత్వాన్నంతటిని చెప్పాడు మహానుభావుడు తిక్కన గారు అందులో. నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. పద్మములు రాత్రంతా ఇలా ముడుచుకుని మొగ్గలుగా ఉండి ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయా అని చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా ఆ సూర్యోదయం అవగానే ఆ తామర పూలు విచ్చుకుంటున్నాయి. నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రువనంగా. చీకటి పడితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు. వాటికి చాలా అన్యోన్యత అయినా ఒకదానికొకటి కనపడక విడిపోతాయి. మళ్ళీ సూర్యోదయం అవగానే ఒకదానికొకటి కనపడి ఒకదానికొకటి పక్క పక్కన చేరి ఇలా ఒరుసుకుంటూ రెండు దగ్గరగా చేరి కోకువరావాలతో సంతోషపడిపోతాయి. అందుకని రాత్రంతా చక్రవాక పక్షులు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా సూర్యుడు ఉదయించాడు. జన సమాజకర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి. మనుష్యుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకుంటున్నాయి. చంద్రోదయానికి కలువ విచ్చుకుంటుంది, సూర్యోదయానికి ముడుచుకుంటుంది. పద్మం సూర్యోదయానికి విచ్చుకుంటుంది, సూర్యాస్తమయానికి ముడుచుకుంటుంది. అందుకని జనుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకున్నాయి. ఎందుకని ఇలా సూర్యుడిని చూడగానే నమస్కారం చేస్తాం. హృదయం అనేటటువంటి పద్మము విచ్చుకుంటుంది, అమ్మ సూర్యుడు ఉదయించాడని. జన సమాజకర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. భానుబింబం సూర్యోదయమై ఆకాశంలో వెలుగుతోందమ్మా అన్నారు తిక్కనామాచ్యుల వారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇందులో మనస్సుకి హృదయమునకు జృంభణము, చేతులతో నమస్కరించడము, ఈ రెండు సూర్యుడు ఒకడే చేస్తున్నాడా? యథార్థమునకు అమ్మవారు చేస్తోందా? ఎవరు ఆ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని? ఆ సూర్యుడిలో ఉండి వెలుతురుగా భాసిస్తున్నది ఎవరు? అమ్మవారే. పైగా మీరు ఇంకా చీకటి విచ్చుకోకుండా సూర్యోదయం కాకముందు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని మీరు సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రీమాత యొక్క ప్రార్థనా శ్లోకాన్ని చదువుకుని మీరు ధ్యానముద్రలో కూర్చొని అమ్మవారి ఎర్రటి పాదములను ధ్యానం చేస్తున్నారనుకోండి. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన జాతృధ్యేయ రూప మూడు ఏకమైపోయి మీలో ఒక గొప్ప ఆనందం కలిగి ఇక్కడ ఉండేటటువంటి హృదయ పద్మము విచ్చుకుంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది. ఉద్యద్భాను సహస్రాభ అంటాడు వ్యాస భగవానుడు. ఉద్యత్, ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం చదవగానే అమ్మ అంత కాంతితో వస్తోందనగానే అని మనం ఎలర్ట్ అవుతాం, ఒక్కసారి మనం ఉత్కంఠతో ఉంటాం. కాబట్టి అమ్మ అసలు జనుల యొక్క హృదయములందు ఆ వికసన తత్వమును కల్పించగలిగినటువంటి శక్తి నీ యందుంది. సూర్యుడు గురించి చెప్తే ఏం చెప్తాం మనం? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అంటాం ఆదిత్య హృదయంలో. నీవే బ్రహ్మ, నీవే విష్ణువు, నీవే శివుడు అంటాం. అమ్మవారి గురించి చెప్తే ఏం చెప్తాం? సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అంటాం.
అమ్మవారు 5 కార్యాలు చేస్తుంది. ఏమిటి 5? సృష్టి స్థితి లయం విడిచిపెట్టేసేయండి. అమ్మ ఇంకొక 2 పనులు చేస్తుంది, తిరోధానము అనుగ్రహము. తిరోధానం అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు అమ్మవారికి తెరవేశారు, ఇప్పుడు అమ్మవారు మీకు కనపడుతోందా? కనపడదు. తిరోధానం అంటే అమ్మవారు ఒక నాటకం ఆడుతుంటుంది. అమ్మవారు ఆడేటటువంటి మహానాటకమే భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో కంటికి ఎదురుగుండా వ్యక్తులు కనపడుతూ, జగత్తు కనపడుతూ, రాగద్వేషాలకి లోనైపోతూ ఉండేటటువంటి ఈ ప్రపంచం అంతా అమ్మవారి మాయా క్రీడ. ఇలాంటి వాటినన్నింటినీ పక్కన పెట్టేసి అంతటా బ్రహ్మము కనపడేటట్టుగా చెయ్యగలగడం కూడా అమ్మవారే చెయ్యగలదు. ఎప్పుడు చేయగలదు? ఆవిడ తెర తీసేస్తుంది. తెర తీసేస్తే ఏమవుతుంది? ఇప్పటి వరకు ముక్కు పుడకలు కనబడ్డాయి, గాజులు కనబడ్డాయి, కేయూరములు కనబడ్డాయి, కంకణములు కనబడ్డాయి. ఇప్పుడు బంగారం కనబడుతుంది. అన్నిటిలో ఉన్నది బంగారమేనండి అంటాడు. ఇప్పటి వరకు నామరూపాలు చూశాడు, ఇప్పుడు ఆ నామరూపాలు ఏ వస్తువునందున్నాయో వస్తువును చూస్తాడు, సత్యం చూస్తాడు, ఆరోపితమును విడిచిపెడతాడు. అందుచేత మాయని తీసి సత్యాన్ని చెప్పడం అమ్మవారు చేస్తుంది. మాయ కప్పి ఉంచడం తిరోధానం. ఏమీ కనపడకుండా ఎప్పుడు ఏదో సంసారం, మా ఆవిడ, మా పిల్లలు అనేటట్టుగాను ఆవిడే చేస్తుంది. లేదురా ఇదంతా ఈశ్వరమయం జగత్ అనేటటువంటి జ్ఞానాన్ని ఆవిడే ఇస్తుంది. తిరోధానము అనుగ్రహము ఈ 2 కూడా ఆవిడ చేస్తోంది. కేవలము ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అనిపించుకున్నటువంటి సృష్టి స్థితిలయముల కన్నా అమ్మ నువ్వు ఇంకో 2 పనులు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు సదాశివానుగ్రహదా, నువ్వు తిరోధానమును చేస్తున్నావు, అనుగ్రహమును చేస్తున్నావు. పంచకృత్య పరాయణ. కాబట్టి మా యందు జ్ఞానస్వరూపం ఎవరు? నువ్వే. మాకు మాయ తీసేసేదెవరు? నువ్వే. మాకు మోక్షం ఇచ్చేదెవరు? నువ్వే. మా జన్మకి కారణం ఎవరు? నువ్వే. మేము స్థితి ఎవరి వలన కలిగింది? నీ వలనే. అసలు ఇంకొక మాట చెప్పనా అమ్మా? ఆ సూర్యచంద్రులు ఎవరమ్మా? నీ స్తనములు. అందుకే సూర్యచంద్రులను అమ్మవారికి నేత్రముల కింద చెప్తారు, అమ్మవారి తాటంకముల కింద చెప్తారు, అమ్మవారి స్తనముల కింద చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే పేరాల భరత శర్మ గారు శారదానంద లహరిలో ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు. ఎప్పుడో చదివాను ఆ శారదానంద లహరి. ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు 6 ముఖాలతోడ నీయక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీయురంబునను దల్పకయున్న సల్సతి అంటారు. అమ్మ నువ్వు నీకు 2 బిడ్డలని లోకం అనుకుంటోంది. ఒకడు విఘ్నేశ్వరుడు, ఒకడు సుబ్రహ్మణ్యుడు. ఒక ఆయనకి ఏనుగు ముఖం, ఒక ఆయనకు 6 ముఖాలు. మా అమ్మ అని వచ్చి 2 చెరోతొడ మీద కూర్చుని ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు పాలు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. అమ్మ మేము నీ బిడ్డలమే కదా. ఆ బ్రహ్మకీట జనని, నువ్వు మా తల్లివి. మేము ఎప్పుడు తాగుతామమ్మా నీ పాలు? మా ఆకలి ఎప్పుడు తీరుతుందమ్మా అని మనం అడుగుతామేమోనని ఇనబింబము చంద్రబింబము తక్కకని యురంబునను దాల్పకయున్న అహర్నిశల్సతి. అమ్మవారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా మార్చుకుని ఆహారోత్పత్తి అంతా సూర్యుడి వల్ల జరుగుతుంది. ఎక్కువ తినేస్తే వచ్చే అనారోగ్యాలన్నీ చంద్రుడి యొక్క కిరణముల చేత ప్రకాశించినటువంటి ఓషధుల చేత తీరుతాయి. కాబట్టి అమ్మ లోకాన్ని నువ్వు మళ్ళీ తల్లిగా కాపాడుతున్నావు కదమ్మా. కాబట్టి సూర్యుడు చేస్తున్న దానికన్నా నీ పాదములలోంచి వచ్చేటటువంటి సూర్యకాంతిని మించిన కాంతి సూర్యుడిని దాటిపోయింది కదమ్మా. ఇన్ని ప్రయోజనాలు అటువైపు నుంచి ఎక్కడొచ్చాయి? నీలోంచి వచ్చాయి. దదానో భాస్వత్త. ఇది మూక హృదయం, ఇది మహానుభావుడు మూకశంకరుడు. అందుకనమ్మా నీ పాదాలతో సూర్యుణ్ణి పోల్చి నేను ఎలా చెప్పను? సూర్యుడిని నీ పాదాలతో పోల్చడం కుదరదమ్మా. అమ్మవారు మందస్మితం చేసింది. ఎంత గొప్ప ఆలోచన వచ్చిందో! ఎక్కడిది ఆలోచన? తానిచ్చిందే. తానిచ్చిన ఆలోచనే, తానిచ్చినటువంటి స్ఫురణే, తానిచ్చిన ఊపిరే, తానిచ్చిన వాక్కుగా మారి పైకొస్తోంది. ఇప్పుడు మీరు దధానో భాస్వత్త అన్నప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే ఎవరి అనుగ్రహం లోపల నుంచి బయటకు వస్తోంది? అమ్మవారే బయటకు వస్తోంది అనమాట. దధానో భాస్వత్త అమృత నిలయో. పోన్లే అమ్మా నీ పాదాల ముందు సూర్యుడు తక్కువే కానీ పోనీ చంద్రుడు అంటాననుకుంటున్నావేమో. నవగ్రహాల్లో మరి సూర్యుడి తర్వాత చంద్రుడిని చెప్తాం. చంద్రుడు అంటాననుకుంటున్నావేమో. చంద్రుడు కూడా నీ పాదాలతో సాటి అని చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అమ్మా? చంద్రుడు దేనికి గొప్ప? చంద్రుడిలోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది. అందుకే పరమశివుడు ఎప్పుడు ఆ అమ్మవారు కూడా తదియనాటి చంద్రరేఖని పెట్టుకుని ఉంటారు. అమృత బిందువులు పడుతూ ఉంటాయి.
ఆ అమృత బిందువులను మన రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉంటుంది మూర్తి, ఒక చెంబుతో పట్టుకుని తల మీద పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ ఇది పోసుకున్నప్పుడు ఈ చెంబుకి నింపుకుని మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు. అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు శంకరుడు ఆత్మానందమునందు. అటువంటి శివుడమ్మా, అటువంటి ఆత్మానందాన్ని, అటువంటి అమృతాన్ని స్రవించేటటువంటి చంద్రుడు. ఈ అమృతాన్ని తాగితే ఏమవుతుంది? మళ్ళీ పుట్టడు, అంతే కదా. అమృతం తాగాలి, అమృతం తాగాలని ఎందుకు అనుకున్నారు? మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకా ఇదే ఆఖరి చావు కాబట్టి, ఇదే ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. ఇక మళ్ళీ శరీరం విడిచిపెట్టడం అన్నది ఉండదు. ఎందుకు ఉండదు? ఇంకోసారి శరీరం పుచ్చుకోడు కాబట్టి. అది అమృతం తాగడం అంటే. కాబట్టి దేవతలందరూ ఏమన్నారు? మేము అమృతం తాగుతాం, అమృతం తాగుతాం అన్నారు. అమ్మా, నేను మాట్లాడుగుతాను, నువ్వు నిజంగా చెప్పు. శంకరులు అంటారు సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విషద కరాళం యక్ష్వేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఏది ఆ పాల సముద్రాన్ని చిలికి అమృతం వచ్చినప్పుడు అమృతం తాగి మేమందరం ఇంకా చావు లేకుండా ఉండిపోతామనుకున్న వాళ్ళల్లో ఎంతమంది చావు లేకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా? అందరూ వెళ్ళిపోయారు. ఏరి బ్రహ్మగారి, ఆ బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఆ దేవతలేరి వెళ్ళిపోయారు. యుగం మారిపోయింది, కొత్త దేవతలు వచ్చేసారు. చచ్చిపోతామేమోనని ఎవరూ తాగందేమిటి? హాలాహలం ఒకటే, మాకు అక్కర్లేదన్నారు. అది పుచ్చుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరున్నారు? మీ ఆయన ఉన్నాడు. అమ్మా, మరి ఆయన హాలాహలం పుచ్చుకుంటే ఆయనకి ప్రమాదం ఎందుకు రాలేదమ్మా? తవ జనని తాటంక మహిమా. నీ తాటంకముల గొప్పతనం అమ్మా. తాటంకములు ఐదోతనాన్ని సూచిస్తాయి. సూర్యచంద్రులు ఇద్దరూ నీకు తాటంకములుగా ఉంటే హాలాహలం దాగేసిన మీ ఆయనకి ప్రమాదం ఎందుకు వస్తుందమ్మా? అందుకని రాలేదు. నీ ఐదోతనం అంత గొప్పది. అందుకని శంకరుడు హాలాహలం తాగాడంటే ఆయన గొప్ప, నీ తాటంకాల గొప్పమ్మా అన్నారు శంకర భగవత్పాదులు. అలా చంద్రుడిలోంచి అమృతం వస్తుందని తాగిన వాళ్ళందరూ బ్రతికిపోయారా అంటే మనం చెప్పలేం. కానీ అమ్మవారి పాదముల వంక చూసి నకధీదితి సంచన్నన మజ్జన తమోగుణ, అమ్మవారి అవయవాలన్నిటినీ నువ్వెక్కడ చూసి ఉపాసన చేస్తావురా? అలా చెయ్యలేవు. కనీసం అమ్మవారి కాలి బొటనవేలి గోటి యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లని కాంతి నీకెప్పుడైనా ధ్యానమనందు దర్శనమైతే జన్మ జన్మాంతరముల నుండి నిన్ను వెంటాడుతున్నటువంటి చీకటనబడే తమోగుణం విరిగిపోతుంది. అంత గొప్పది అమ్మవారి యొక్క గోటి కాంతి. అటువంటి తల్లివి కదా. నీ పాదములను నమ్మినటువంటి వాళ్ళు, నీ పాదాలని స్తోత్రం చేసిన వాళ్ళు మళ్ళీ పుట్టడం అన్నది ఎక్కడుందమ్మా? ఇంకా లేదు. వాళ్ళు అజరామరం అయిపోయారు. వాళ్ళు అజరామరం అయిపోవడం కాదు, వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు అమృతధారలైపోయాయి. అమృతధారలై తర్వాత 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 వచ్చినటువంటి కొన్ని వేల తరాల్ని గట్టెక్కించేసి. ఎందుకు గట్టెక్కించాయి? నీ పాదములను చూసి వాళ్ళు చేసినటువంటి స్తోత్రములు వాళ్ళ తర్వాత కూడా అమృతత్వాన్ని ఇప్పించే శిష్యులకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.